తులారాశి వారి జీవితంలో ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 5 ఏళ్ల పాటుగా తిరుగులేని రాజయోగం పట్టబోతూ ఉంది. వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు. అసలు తులారాశి వారి జీవితంలో ఎటువంటి అదృష్టం పట్టబోతోంది. ఏకంగా 5 ఏళ్ల పాటుగా వీరికి తిరుగులేని జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు మరియు విశాఖ 1-2-3 పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందుతారండి. తులారాశికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో తులారాశి 7వది. తులారాశి వారు అలంకార ప్రియులు అనే జ్యోతిష శాస్త్రం అయితే చెబుతోంది. వీరు ఎప్పుడూ కూడా తమ సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడంలో అధిక శ్రద్ధ చూపిస్తారు. ఈ రాశి వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో అనేకమైన సుఖాలు వీరు అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలము కొనసాగుతాయి. ఏ విషయంలోనూ కూడా వీరు రాజీ లేకుండా శ్రమిస్తారు. కూతురికి మాత్రం అన్ని విషయాల్లో కూడా మినహాయింపు అనేది ఉంటుంది. ఈ రాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆత్మీయుల సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందులకు గురి చేస్తాయి. ఈ రాశి వారు విలాసవంతమైన జీవితానికి కావలసినటువంటి సామగ్రికి అధికంగా వీరు ఖర్చు చేస్తారు. పడమర దక్షిణ దిక్కులు వీరికి అధికంగా లాభిస్తాయి. ఈ తులారాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో అనేకమైనటువంటి విషయాల్లో అనుకూలత కనిపిస్తుంది. దైవబలం వీరిని రక్షిస్తుంది. సద్బుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని కూడా ఇస్తాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిపిస్తారు. గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తి అవుతాయి. నలుగురిలోనూ కూడా మంచి పేరు ప్రతిష్టలు అనేవి మీరు సంపాదిస్తారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. మీకు కొత్త బాధ్యతలు కూడా వస్తాయి. ప్రారంభించే పనులలో ఒత్తిడి పెరగకుండా ముందస్తు ప్రణాళికలతో ముందుకు సాగాలి. ముందస్తు చూపుతో వ్యవహరించినట్లయితే మంచి ఫలితాలను మీరు అందుకుంటారు. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకోవాలి. వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం. సూర్య ధ్యానం చేస్తే మీకు మేలు జరుగుతుంది. ఒక వ్యవహారంలో తోటివారి సహాయం మీకు అందుతుంది. ఇంటి వ్యవహారాల విషయాల్లో కాస్తంత జాగ్రత్త పడాలి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. దుర్గా స్తోత్రం చదవడం మీకు అన్ని విధాలుగా కూడా మేలును కలిగిస్తుందనే చెప్పాలి. చూసారు కదా, తులారాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. తులారాశి వారి జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావమును మనం అంచనా వేయవచ్చు. వీరు పరిస్థితులకు తగ్గట్టుగా చురుకుగా వ్యవహరిస్తారు. ఈ చురుకు స్వభావం కారణంగా ఇతరుల దృష్టి వీరిపైన పడుతుంది. పెద్దలతో అనుబంధాన్ని కూడా వీరు కొనసాగిస్తారు. ప్రేమ అంటే వీరికి వ్యతిరేకమైనా సరే స్నేహానికి ఎక్కడా లేని ప్రాధాన్యతని ఇస్తారు. స్నేహితులతో కలిసి తిరగడం అంటే కూడా వీరికి బహుప్రీతి. స్నేహం కోసం ఎంతటి ఖర్చు అయినా సరే పెడతారు. స్నేహితులకు ఆపదలో వీరు దేవుడిలాగా కనిపిస్తారు. ఈ రాశి వారిలో ప్రధాన బలహీనత చలపచిత మనస్తత్వం, అదేవిధంగా సందిగ్ధంలో గడపడం. అతి రాజీ స్వభావంతో పాటుగా పోట్లాట స్వభావం కూడా వీరికి పెద్ద సమస్యలను సృష్టిస్తాయి. తులారాశి వారు ఈ సమయంలో కొన్ని జాతకపరమైన పరిహారాలను పాటించాలి. అవి కూడా మనం ఇప్పుడు చూసేద్దాం. తులారాశి వారు గోమాత సేవలో కొంత సమయం గడిపితే వీరికి మేలు జరుగుతుంది. మరియు యువతులకు కొంత ఉపకారం చేయడం ద్వారా వారి యొక్క దీవెనలు కూడా పొందండి. మీరు ప్రతిరోజు లేదా శుక్రవారాలు మరియు అమావాస్య రోజుల్లో తప్పకుండా శ్రీ సూక్త స్తోత్రాన్ని పఠిస్తే మేలు. సహజ సువాసనలతో కూడిన పర్ఫ్యూమ్లు మరియు రూమ్ ఫ్రెషనర్లను ఉపయోగించడం వలన హానికరమైన ప్రభావాలను మరియు ప్రతికూలతను తొలగించడంలో అవి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. చూసారు కదా, తులారాశి వారి గురించి మనం పూర్తి విషయాలన్నీ తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని అయితే ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.